ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? దుర్గాబాబు సార్. ఏం చేస్తుంటారు సార్? మిల్లు గుమస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఇంకేదంటే మనకి అన్ని అనుకూలంగా అయితే ఇప్పుడు ఎదుర్కొన్నది, కానీ పేదోళ్ళకి ఇల్లు లేవు సార్. ఇల్లు లేవు కదా ఒకటి మాకు బాధ. పేదోళ్ళకి ఇల్లు లేవు మాకు. మనకి ఏం చేసి ఈ బతకాలి. ఇక దరఖాస్తు పెట్టారా ఇందిరా మిల్లులకి? ఇల్లే పెట్టినాం, ఇంకా రాలే. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పటి ఇప్పుడు అంతా ఒకటి సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? చంద్రశేఖర్. ఏం చేస్తుంటారు? బార్బర్ కటింగ్ షాప్లో పనిచేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నీ బాగానే చేస్తున్నారు, కానీ ఇప్పుడు కొంతమందికి అవైలబుల్ కల్పిస్తుండు, కొంతమందికి ఎటువంటి ప్రయోజనం లేని ఈ ఫ్రీ పథకాలు పెట్టిండు. ఫ్రీ పథకాలలో మెయిన్ బస్సు తీసేయమనండి. బస్సు పనికి మాలిన పథకం అది. ప్రతి ఒక్కరు చెప్పేది కూడా అదే. ఈ పబ్లిక్ ఫ్రీ ఇవ్వటం వల్ల సోమరిపోతులై ఎవరు ఇంట్లో కూడా కుటుంబ సభ్యులలో కూడా ఎవరు కూడా పని చేయకుండా పోతుంది. అది మాత్రం ప్రజల్లో ఉన్న అవగాహన వ్యవహారం అది. అదొకటి ప్రభుత్వం చేస్తే, సేవ్ చేస్తే నీకు ఫ్రీ ఇస్తా అని ఎవరికి ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బిజినెస్ పెట్టుకునే వాళ్ళకు 1 లక్ష 2 లక్షలు లోన్ ఇవ్వండి, సబ్సిడీ ఇచ్చేయండి. వాళ్ళు భవిష్యత్తు మీద కాళ్ళ మీద నిలబడేలాగా ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు. అది చేయండి, అంతేగాని ఫ్రీ ఇస్తాం. రేషన్ బియ్యం ఇస్తారు. రేషన్ బియ్యం ఏం చేస్తారు? ఈ బ్రోకర్లు స్కొప్ప చెప్పారు. బ్రోకర్లో ఏమవుతుంది? సన్న బియ్యం అయినా వస్తున్నాయి కదా, దాంట్లో దొడ్డు బియ్యం మిక్స్ అవుతున్నాయి, నూకలు మిక్స్ అవుతున్నాయి. పేదవారికి సన్న బియ్యం అని ఇస్తున్నది పేరు ఒకటే, కానీ ఏం లాభం అండి? తినే పరిస్థితి లేదు. అవి కూడా అలా ఉందండి. రేవంత్ రెడ్డి గారు పరిపాలనా విధానం ఓకే, మంచిదే, కానీ ఆయన చేసే అన్ని మంచిగా ఉన్నాయి, కానీ బ్రోకరేజ్ అన్ని తగ్గిమనండి. అదొకటి తగ్గిస్తే గవర్నమెంట్ కూడా బాగుంటుంది. మళ్ళీసారి కూడా అతనే సీఎం ఉండే అవకాశం ఉంది. మళ్ళీ మేము కూడా ఓటేస్తాం. గతంలో కేసీఆర్ కూడా ఫ్రీ అని పెట్టి ఇప్పుడు దళితులకు 10 లక్షలు అని పెట్టాడు. అది ఒక పథకం కాదు. అట్లా పెట్టకుండా ఆయన కూడా ప్రజల్ని ఆలోచించి ఆయన చేసిన పొరపాటే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా చేయబోతుంది. అట్లా చేయకుండా ఫ్రీ అనేది తీసేయమని. ఫ్రీ తీసేస్తే అంత బాగుంటారు, ప్రజలు బాగుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్న సోమరిపోతు కూడా ఒకటి పని చేసేవాడు పని చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అన్నాడు, అది ఇవ్వలేదు కదా. నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వాలి? కష్టపడి పని చేసేటానికి బిజినెస్ పెట్టియండి, లోన్ అవైలబుల్ కల్పియండి, బ్యాంకు నుంచి కలిపియండి, సబ్సిడీ కట్టుకోమనండి. మీరు ₹1 సాయం చేయండి, అతను ₹1 సంపాదించుకుంటాడు. ప్రభుత్వానికి సేవ్ అవుతుంది, బ్యాంకులకు లోన్ కట్టుకుంటూ పోతుంటాడు. ఇప్పుడు మీకు రాబడి లేని ఏం లాభం అండి? ఇప్పుడు కరెంటు 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఎందుకు 200 యూనిట్లు ఎందుకు ఇవ్వాలి? వద్దండి, తీసేయటం బెస్ట్. అది బస్సు ఒకవేళ పెట్టిరే అనుకుందాం, బస్సుని లేడీస్కి పెట్టిరు కరెక్టే. 30% ఛార్జీ పెట్టేయండి, 30% ఛార్జీ పెట్టేయండి, మిగతా 30% ఆధార్ కార్డు మీద పొమ్మని. దాని కారణంగా ఉట్టిగా తిరిగే వాళ్ళని సోమరిపోతులను చేసి ఒక ఛాయ్ తాగుతానికి ఒక పొరక కొనుక్కోవడానికి కూడా హైదరాబాద్ పోయేస్తారండి లేడీస్. ఎందుకు చెప్పండి? ఫ్రీ పథకాలు అనేవి పనిచేయండి. ప్రభుత్వం మంచిగా నడవాలంటే ఫ్రీ పథకాలను తీసేయాలి. మా యువతరం కోరిక. థ్యాంక్ యూ సార్.